నమస్తే. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం మెదక్ వెళ్తున్నాం. అన్నకైతే ఆర్టీ ఆఫీస్ లో వర్క్ ఉంది. ఆర్టీ ఆఫీస్ లో వర్క్ తర్వాత మనం అయితే మెదక్ లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చేటప్పుడు రిటర్న్ లో మనకు ఏడుపాయల దుర్గమాత టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి, వీడియో అస్సలు స్కిప్ చేయకండి. వీడియో మాత్రం మస్తు అంటే మస్తు వచ్చింది. అయితే ఇప్పుడు మెదక్ కి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. మెదక్ కి దగ్గరకు వచ్చినామంటే గతం రోడ్ సైడ్ మొత్తం మనకి వరి పంటలు కనిపిస్తాయి. ఇక్కడ వరి మెదక్ లో అయితే చాలా ఫేమస్. మెదక్ ని మెదక్ సీమ అని పిలుస్తుండే. చిన్నప్పుడు మాకు ఏం అవసరం ఉన్నా మెదక్ వస్తుండే. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎట్లనో అప్పుడు మాకు మెదక్ అట్లా ఉంటుండే. చిన్న అవసరం ఉన్నా ఒకటి ఏదంటే మెదక్ ఉంటుండే. డ్రెస్ లకు గానీ ఎగ్జామ్స్ నవోదయ ఎగ్జామ్స్ ఉంటుండే. అప్పుడు నవోదయ ఎగ్జామ్ గానీ మాది డిస్ట్రిక్ట్ కూడా మెదక్. సో ఏం అవసరం ఉన్నా మెదక్ వస్తుండే. అప్పుడు చాలా మెమోరీస్ ఉన్నాయి మెదక్ లో అయితే. మెదక్ అంటే మనకు చాలా ప్లేసెస్ గుర్తొస్తాయి. ఏడుపాయల దుర్గమాత గానీ, మెదక్ చర్చ్, మెదక్ ఫోర్ట్, చాలా హిస్టారికల్ ప్లేస్లు ఉంటాయి. మేము ఎప్పుడన్నా మెదక్ వెళ్తే మాత్రం కంపల్సరీ దారిలో అయితే మనము ఏడుపాయల దుర్గమాత టెంపుల్ టచ్ చేసుకొని అక్కడ దర్శనం చేసుకుని వెళ్తుంటే. టూ అవర్ జర్నీ తర్వాత మనం అయితే మెదక్ వచ్చేసినాం. ఇప్పుడు అన్న అయితే లోపలికి వెళ్ళిండు, స్లాట్ బుక్ చేసుకుంటుండు. తర్వాత ఆర్టీ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1/2 అవర్ వరకు ఉంటది. ఇప్పుడైతే ఆర్టీ ఆఫీస్ కాడికి వచ్చినాము. అన్న లోపలికి వెళ్ళిండు, వేరే వాళ్ళకి ఎంటర్ లేదంట. పొద్దున వచ్చినాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఫోర్ట్ కి అయితే వచ్చేసినాము. రోడ్ చూసారు కదా ఎంత డేంజర్ గా ఉన్నాయో. ఇలా స్టెప్ బై స్టెప్ అయితే మనం పైకి వెళ్ళాలి. ఇలాంటి డేంజరస్ రోడ్ లో అయితే మనం బైక్ పైన లేకపోతే నడుచుకుంటూ పోవడమే చాలా బెటర్. ఎందుకంటే ఏదైనా ఆపోజిట్ వెహికల్ వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇదే మెదక్ ఫోర్ట్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చూసారు కదా, పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మెదక్ కనిపిస్తుంది కదా, అక్కడ చర్చి కూడా కనిపిస్తుంది చూడండి. పైనకి వచ్చిన తర్వాత పైన హోటల్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకైతే హోటల్ కనిపించింది కదా. ఇక్కడ మేము ఫుడ్ తినేసి ఫోర్ట్ లో లోపలికి వెళ్తున్నాం. మీరు చూసారు కదా, మన వాళ్ళు ఏడమైనా క్రేజీగా ఉంటారు. ఆ గోడల పైన ఈ బండల పైన మొత్తం అలా నేమ్స్ రాశారు. ఇక్కడ గట్టమ్మ తల్లి అంట చిన్న టెంపుల్ కూడా ఉంది. అట్లా ఎట్లా కట్టిరో ఇంత పెద్ద ఫోర్ట్ ని గానీ ఎక్కుతుంటేనే దమ్ము వస్తుంది. నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ నుంచి అయితే మొత్తం మెదక్ కనిపిస్తుంది. నేను చూసిన ఫోటోలలో ఇదైతే నాకు మస్తు నచ్చింది. ఎంట్రీలో గంభీరంగా ఉంది. సింహాలు కనిపిస్తుంది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకటి ఎంత స్ట్రాంగ్ ఉందో. ఏ టెక్నాలజీ లేని సమయంలో ఇట్లా కట్టడం అంటే ఎట్లా పాసిబుల్ అయిందో మీరే అర్థం చేసుకోండి. కదా ఇంకొక ఎంట్రీ, ఇట్లా ఒక 3-4 ఎంట్రీలు అయితే దాటుకొని ఇంకా పైకి వచ్చినాము. పైకి వచ్చే కొద్ది మొత్తం చాలా డేంజర్ గా అయిపోయింది. చూడండి అప్పట్లో ఏముంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇంకా పైకి వస్తూనే ఉన్నాం కానీ ఇంకా స్టెప్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ముందుకు పోతే చెరువేదో కనిపిస్తుంది. ఫోటో వచ్చేసి కాకతీయుల కాలం నాటిది. కాకతీయులకు మరియు తుప్షాయిలకు అప్పట్లో ఇది ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ ప్లేస్ లా ఉండేదంట. శత్రువులను తప్పించుకోవడానికి సీక్రెట్ ప్లేస్ లా ఉండేదంట ఇది. ఫోర్ట్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ మసీద్ అయితే కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే వరి ఫేమస్, మెతుకు సీమ అంటుండే కదా అప్పట్లో. మీరే చూడండి, ఎటు చూసినా మొత్తం పంట పొలాలే కనిపిస్తాయి. సో ఇప్పుడైతే మనం మెదక్ చర్చ్ కి అయితే వచ్చేసినాం. కేథడ్రల్ చర్చ్ ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ అని కూడా చెప్తారు. ఈ చర్చ్ అయితే మన తెలంగాణలోనే చాలా పురాతనమైనది, అంతేకాకుండా చాలా హిస్టరీ కూడా ఉంది. ఈ చర్చ్ అయితే అప్పట్లో బ్రిటిష్ వెస్లియన్ మిషనరీ చార్లెస్ వాకర్ ఓస్నెట్ గారు అయితే కట్టించారు. దీన్ని 1914లో కట్టడం స్టార్ట్ చేస్తే డిసెంబర్ 25, 1924లో కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ చర్చ్ ని కట్టడానికి 10 years పట్టింది. ఈ చర్చ్ మన ఇండియాలోని అతిపెద్ద చర్చిల్లో ఇది ఒకటి.
ఇప్పుడు మనమైతే ఏడుపాయల టెంపుల్ కి వచ్చేసినాము. నాకు చాలా టెంపుల్స్ లో నాకు ఇష్టమైన టెంపుల్ ఏడుపాయల టెంపుల్ కూడా. ఫ్యామిలీతో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు చూసిన జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటారు. సండే అండ్ వీకెండ్స్ లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటారు. చాలా మంది మేకల్ని కోళ్ళని బలిచ్చి మొక్కుల్ని తీర్చుకుంటారు. ఇప్పుడైతే ఇక్కడ మనం కాలు పడుకొని దర్శనంగా వెళ్ళిపోదాం. చూసారు కదా ఇక్కడ గుడి. మొన్నటి వరకు వర్షాలు వచ్చి అయితే ఆల్మోస్ట్ మొత్తం టెంపుల్ మునిగిపోయింది. చాలా డేస్ అయితే మనకి క్లోజ్ చేశారు. ఇప్పుడే ఓపెన్ అయిపోయింది. చాలా మంది రష్ కూడా అనిపిస్తుంది కదా. ఏడుపాయల దుర్గామాత టెంపుల్ అంటే మన తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే తెలంగాణ నుండే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు. ఈ టెంపుల్ కి అయితే చాలా ఇష్టం ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి 12వ శతాబ్దం నాటిది. ఈ విలేజ్ కి ఏడుపాయల అని పేరు ఎట్లా వచ్చిందంటే, మంజరి నది ఏడుపాయలుగా చీలిపోవడం వల్ల ఈ విలేజ్ కి అయితే ఏడుపాయల అని పేరు వచ్చింది. ఇది మామ ఇవాల్టి వీడియో. మీరు కూడా మెదక్ వచ్చినప్పుడు అయితే ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.